సభ ముగించే సమయానికి సందేశం ప్రారంభమవుతుంది. అయినా పర్వాలేదు, అననుకూల సమయాలను కూడా అనుకూలపరచగలిగిన దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవిత కాలంలో దేవుని గూర్చిన జ్ఞానం నేర్చుకోవలసిన ఎన్నో సంవత్సరాలు గతించిపోయాయి. కొందరి వయస్సు అయితే వారి శరీరాన్ని సహకరించినంతగా ఎదిగిపోయింది, పెద్దవాళ్ళు అయిపోయారు. ఇంకొందరు చిన్నవాళ్ళకేమో పెద్ద మాటలు అర్థం చేసుకునే పరిస్థితి లేదు. అర్థం చేసుకునే వాళ్ళేమో లోకంలో ఈడ్చబడుతున్నారు సాతాను చేత. ఆయనేమో అందరికీ ఆయనను గూర్చి అర్థమయ్యేటట్లు చేయమని చెప్తున్నాడు. ఇలా ఇన్ని రకాల సవాళ్ళ మధ్యలో రాత్రి పగలు అలుపెరగకుండా పరిశుద్ధాత్మదేవుని సహాయంతో పరిస్థితులు ఎలా ఉన్నా అన్ని మార్గాలలో కూడా దేవుడే తోడై ఉండి అందరికీ అందరి వారిగా ఉన్న పౌలు వలె ఆలోచింపజేసి అందరికీ అన్ని అర్థమయ్యేటట్లు చేసి ఆత్మాభిషేకాన్ని ఇచ్చి క్రీస్తునందు ఉన్నవారు మాత్రమే కాకుండా క్రీస్తునందు లేని వారి మనస్సును కూడా అర్థం చేసుకొని వారికి కూడా అర్థమయ్యేటట్లు చేసే అభిషేకాన్ని, తైలాన్ని పరిశుద్ధాత్మదేవుడు నేటి సంఘానికి ఇవ్వాలనుకుంటున్నాడు. గట్టిగా చెప్దామా? ఆమేన్, ఆమేన్. అందుకే నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా మొదటిసారి వెళ్తే మాత్రం ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను మొదటిసారి నేను దర్శిస్తే వారికి ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పడం నాకు అలవాటు. అక్కడి నుండి ప్రారంభిస్తాను. పరిశుద్ధాత్ముడు తాను అనుకున్న ఆలోచన, తాను అనుకున్న జ్ఞానము, అభిషేకం రూపంలో మీ మీదికి ఇవ్వాలి అంటే మొదటి అడుగు మనమే వేయాలి. మీకు తెలుసా, మీరెప్పుడైనా మీ ప్రాంతంలో ఉన్నటువంటి వేరే మందిరాలకు, వేరే చర్చెస్కి వెళ్ళే విశ్వాసులను చూసినప్పుడు మీరెప్పుడైనా వారు కూడా క్రీస్తునందు నా కుటుంబమే అని అనుకున్నారు? ఎప్పుడైనా మీరు అనుకున్నారా? మళ్ళీ అడుగుతున్నాను. మీ ప్రాంతంలో ఉన్నటువంటి వేరే సంఘాలకు, వేరే మందిరాలకు వెళ్ళే విశ్వాసులను, సేవకులను మీరెప్పుడైనా వారు కూడా క్రీస్తునందు నా కుటుంబమే అని అనుకున్నారా? మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? చాలా తక్కువ మందికి అలా అనిపిస్తుంది. మనకే కాదు, సార్వత్రికంగా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులలో 90% మందికి అలాంటి అభిప్రాయం లేదు. 10% ఉన్నారు. ఇక్కడ కూడా ఉండే ఉంటారు ఆ 10 మంది. ఎంత విచారమో చూడండి. క్రైస్తవుడు క్రీస్తునందు ఒకే కుటుంబం అని అనుకోలేకపోతున్నాడు. కారణం ఏమిటంటే సిద్ధాంత విభేదాలు. వారి దర్శనం వేరు, మా దర్శనం వేరు. వారి మినిస్ట్రీ వేరు, మా మినిస్ట్రీ వేరు. వారి పని వేరు, మా పని వేరు. ఈ అభిప్రాయ భేదం ఇంకా ప్రతి క్రైస్తవుడిలో ఉంది. ఈ కారణం చేతనే వేరు వేరు అవయవాలైనప్పటికీ ఏక శరీరం అని ఒకవైపు బైబిల్ చెప్తున్నా ఆ వచనాన్ని గుర్తించలేక ఒక కుటుంబం అని కూడా అనుకోలేకపోతున్నాం. మీకు అర్థమయ్యేటట్లు ఒక మాట చెప్తాను. ఒక తండ్రికి 4 పిల్లలు ఉండొచ్చు. ఆ 4 ఒకేలాగా ఆలోచిస్తారా? వారి ఇష్టాలు, అభిరుచులు, నమ్మకాలు ఒకలా ఉంటాయా? ఉండవు. మాట విభేదాలు, ఆస్తి తగాదాలు, అన్నదమ్ములు విడిపోతుంటారు. విడిపోయిన తర్వాత కూడా వారు ఒకటే కుటుంబం అండి అంటుంటారు. బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు. విడిపోయిన తర్వాత కూడా వారిని ఒక కుటుంబంగా గుర్తించడానికి గల కారణం ఏమిటి? వారు ఒక తండ్రి పిల్లలు కాబట్టి. అదే నిజమైతే సిద్ధాంత విభేదాల మధ్యలో వేరువేరుగా కనబడుతున్న క్రైస్తవుడ విను, మనందరికీ కూడా ఒక్క దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనే మనల్ని సృష్టించిన సృష్టికర్త, మన ఆత్మలకు తండ్రి. మనమందరం ఆయన కుటుంబం అన్నది నిజమైతే మనం ఒక్క కుటుంబం. మినిస్ట్రీలు వేరైనా, డినామినేషన్లు వేరైనా, సిద్ధాంతాలు ఏవైనా, నమ్మకాలు ఏవైనా, యేసే నా దేవుడని నమ్మి ఆయన రక్తంలో కడగబడిన వారందరూ నా కుటుంబమే అని నేను నమ్ముతాను. ఇలాంటి విశాల హృదయం, నిజంగానే ఇలాంటి విశాలమైన దృక్పథం నాలో ఉండుట చేతనే అందరికీ అర్థమయ్యే అభిషేకం, తైలం, అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పే కృపావరం,
అందరి కోసం ఓపికతో సహనంగా ఉండే సామర్థ్యత, క్రీస్తు నెరగని ప్రజల ఆలోచన విధానాల్లో ఉన్న న్యాయమునకు కూడా గుర్తించే మనసు దేవుడు నాకు ఇచ్చాడు. ఆమేన్. మీరు కూడా తోటి క్రైస్తవుడిని క్రీస్తునందు నా కుటుంబమే అనుకోండి. అప్పుడు మీరు ఎవరిని దూషించరు, అవమానించరు, తృణీకరించరు. మీకు తెలిసిన సత్యం వారికి చెప్పాలనుకుంటారు, వారిలో ఉన్న లోపాన్ని సరిదిద్దాలనుకుంటారే కానీ అదే లోపాన్ని బయటికి చూపించి అందరి ముందు అవమానించాలనుకోరు. క్రీస్తునందు అందరూ నా కుటుంబమే, క్రీస్తునందు అందరూ నా కుటుంబమే అనే మనసు వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించడం ప్రారంభిస్తాడు. ఎందరూ ఆయన ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అవుతారు. మనం ఆత్మచేత నడిపించబడ్డం అంటే కృపావరములు పొందడమో అభిషేకం పొందడమో కాదు. ఆత్మదేవుని చేత నడిపించబడ్డం అంటే ఆయన ఆలోచన విధానం చేత నడిపించబడ్డం, సత్యము నుండి సర్వసత్యములోనికి నడిపించబడ్డం, ఆయన చిత్తం నెరవేరేటట్లు ఏం చెయ్యాలో అవన్నీ చేస్తూ వెళ్ళడం ఆత్మదేవుని చేత నడిపించబడ్డం. మరి ఆయన పని భూమి మీద చేస్తున్నప్పుడు కావలసిన అభిషేకం, వరం ఆయన ఇస్తాడు. కంటికి కనబడని చీకటి శక్తులతో పోరాడుతున్నాం కాబట్టి ఆయన తన సామర్థ్యతను మనకిస్తాడు, తన అధికారాన్ని మనకిస్తున్నాడు. ఈ కారణం చేత మొట్టమొదటిగా మన హృదయం విశాలమైతే దేవుని దర్శనం మనకు అర్థమవుతుంది, దేవుని ప్రణాళిక మనకు అర్థమవుతుంది. పౌలు భక్తుడు అంటాడు, దైవ దర్శనం ప్రకారమే వెళ్ళి తిని అని అన్నాడు. ఈరోజు ఆయన ఆలోచన ఏమిటో, 4 ఆత్మలు రక్షిస్తే చాలు, 4 గోడలు కడి కదా. కష్టమొస్తే ఉపవాస ప్రార్థన, సుఖమొస్తే స్తుతి ప్రార్థన. ఇంతకు మించి ఏం తెలిసింది మనకి? అసలు భూమి మీద దేవుడు మానవుల్ని సృష్టించడం వెనకాల ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి? పరలోకంలోనే సృష్టించుకోవచ్చు కదా మనల్ని, ఇక్కడ ఎందుకు సృష్టించాడు? వేరే ఏ గ్రహం మీదైనా బంధించవచ్చు కదా వాన్ని. సరే, త్రోసేశాడు. ఆయన నరకానికి, సాతాను నరకానికి చాలా మందిని పంపిస్తుంటే ఆ నరకానికి వెళ్ళేవారు ఎవరో ఆయనకు ముందే తెలుసు కదా, పుట్టించక ముందే. వారు పుట్టక ముందే ఎవరు పరలోకమో ఎవరు నరకమో తెలిసినప్పుడు ఈ నరకానికి వెళ్ళే వారిని పుట్టించడం ఎందుకు? సరే, పుట్టించాడు. వారిని నరకానికి వెళ్ళే నరకానికి పంపించే సాతాన్ని బంధించొచ్చు కదా, బంధించలేదు. ఏం చేస్తున్నాడు దేవుడు? ఏం చెయ్యాలనుకుంటున్నాడు? ఏం నేర్పించాలనుకుంటున్నాడు? మనం వీటన్నిటిని పట్టించుకోం. మనం ఎంతసేపు మనల్ని మనం బలపరుచుకునే మాటలు ఎక్కువ వింటాం. ఈ లోకంలో ప్రోత్సాహం ఎక్కువ కావాలి మనకి, మోటివేషన్. ఎప్పుడు మనల్ని ఒకరు బలపరుస్తూనే ఉండాలి. ఇది మన మైండ్ సెట్. మీకు ఒక విషయం చెప్తాను. రక్షించబడ్డ కొత్తలో మనం నిజంగానే ఒకరు మనల్ని బలపరిస్తే తప్ప బలపడలేం. కానీ రక్షించబడ్డ 4-5 సంవత్సరాల తర్వాత కూడా మనం అలాగే ఉంటున్నాం, చనిపోయే వరకు కూడా అలాగే ఉంటున్నాం. సభ ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా సందేశం మాత్రం ఒకేలా ఉంటుంది. ఏంటో తెలుసా? ఈ భూమి మీద ఎలా బ్రతకాలి, విశ్వాసంగా ఎలా ఉండాలి, నమ్మకంగా ఎలా ఉండాలి, పరిశుద్ధంగా ఎలా ఉండాలి, దీవెనలు ఎలా పొందాలి, భార్య భర్తతో ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా బతకాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఇవే చెప్పుకొని బతికేస్తున్నాం. ఎంతకాలం? పరిశుద్ధాత్ముడు దుఃఖపడమంటే దుఃఖపడడా? ఎక్కడికి వెళ్ళినా సరే హెచ్చరికలు, బుద్ధి మాటలతోనే సందేశం ముగిసిపోతే పౌలు అంటాడు, నేను మిమ్మల్ని పాలతోనే పెంచి తిని గాని అన్నముతో. మరలా పాల దగ్గర ఆగిపోతాం మనం. మనకు హెచ్చరికలు, బుద్ధి మాటలు ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ దేవుని గూర్చిన మర్మము, జ్ఞానం తెలుసుకోవడం అవసరం. ఎందుకో తెలుసా నేను ఈ మాట అంటున్నాను? మన ఆత్మలో మనం సంపూర్ణ సిద్ధి పొందాలంటే, ఆత్మలో వర్ధిల్లాలి అంటే తప్పకుండా దేవుని గూర్చినటువంటి జ్ఞానం మనకు తెలియాలి. నేటి క్రైస్తవ సమాజపు అభిప్రాయాల్లో 2 ఇప్పటికీ పొరపాటే. ఇది నా అభిప్రాయం కాదు సుమ. ప్రార్థనా గదిలో పరిశుద్ధాత్ముని బాధ ఇది. ఏమిటో తెలుసా? 2 అభిప్రాయాలు. 1, ప్రార్థన ఎక్కువ చేస్తే ఆత్మలో వర్ధిల్లిపోతాం అని అనుకొని ప్రార్థన మాత్రమే చేస్తున్నారు. ఏమండి? సువార్త ఎక్కువ చేసి దేవుని కొరకు గాయపడితే, అవమానపడితే, నిందింపబడితే ఆత్మలో వర్ధిల్లుతున్నాం అనుకుంటున్నారు. అక్కడే ఆగిపోతున్నారు. కానీ ఒక మాట చెప్పనా, రాత్రింబగళ్ళు ప్రార్థన చేయాలి, మానక విసుకక ప్రార్థన చేసి తీరాలి. అంత మాత్రాన నీ ఆత్మ సంపూర్ణ సిద్ధి పొందదు, పరిపూర్ణంగా వర్ధిల్లదు. ప్రార్థన నువ్వు లోకంలో కలవకుండా ఉండడానికి, దేవునితో కలవడానికి. ప్రార్థన దేవుని మనసు నేర్చుకోవడానికి వేదిక. అది
ప్రార్థన మనం అడుక్కోవడానికి కాదు, దేవుని దగ్గర నుంచి, దేవునితో స్నేహం చేసి దేవుని మనస్సులో ఉన్న సంగతులు మనం తెలుసుకోవడానికి. ప్రార్థనా గది దేవుని ఆలోచన విధానాన్ని మనలో ముద్ర వేయడానికి. కానీ మనం ప్రార్థనా గది ఎందుకు ప్రతిష్ఠిస్తాం? స్థలాలు, పెళ్ళిళ్ళు, పొలాలు, గర్భఫలాలు, ఇల్లు కదా, వీటిని సంపాదించుకోవడానికి ప్రార్థన, లేదా అనేకులకు సువార్త అందాలనే ప్రార్థన. అంతకు మించి ఇంకా ఎటు కదలట్లేదు సంఘం. సభలు దేని కొరకు జరుగుతున్నాయి? ఎందుకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి? ఎందుకు వందల రూపాయలు ఖర్చు పెట్టి అనేకులు ఇక్కడి వరకు రావాలి? ఎందుకు ఆరోగ్యాలు పాడు చేసుకొని మరీ సభ నిర్వహిస్తున్న వారు కన్నీళ్లతో బ్రతకాలి? ఏదో గమ్యం ఉంటేనే కదా ఇదంతా జరుగుతుంది. ఏంటి ఆ గమ్యం ఏమిటి? ముగింపు ఏమిటి? పౌలు అన్నాడు, నేను గురి యొద్దకు పరిగెడుతున్నాను. ఏంటి ఆ గురి? ఎక్కడుంది ఆ గురి? అదే పౌలు అంటాడు, ప్రతి ఒక్కరిని సంపూర్ణుని చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలి అంటాడు. యుగాలలో, తరాలలో మరుగు చేయబడ్డ సంగతులు నేను మీ అందరికీ ప్రకటించాలి అంటాడు. పౌలుకున్న గురి ఈనాటి సభలకున్న గురి ఒకటేనా? పౌలుకున్న గురి ఈనాటి సంఘాలకున్న గురి ఒకటేనా? పౌలుకున్న గురి ఈనాడు ఉన్నటువంటి భక్తులకున్న గురి ఒకటేనా? అది ఒకటే అయితే పరిశుద్ధాత్మ దేవుడు మరలా ఉజ్జీవాన్ని కలిగించబోతున్నాడు ఈ చివరి రోజుల్లో. అది ఒకటి కానంత వరకు ఏ ఉజ్జీవం వచ్చినా లాభం లేదు. పౌలు గురి, మన గురి ఒకటి కావాలి అంటే సభల్లో దేవుడు దిగివచ్చి అన్ని సంఘాలతో మాట్లాడాలి. అందుకే సభలంటేనే ఎప్పుడు వినని సంగతులు, మనకు అర్థం కాని సంగతులు దేవుడు దిగివచ్చి మనతో మాట్లాడే వేదిక. అందుకే డబ్బులు ఖర్చు పెట్టి, కన్నీళ్లు కార్చి, రాత్రింబగళ్ళు సంఘాలన్నీ కష్టపడి అనేకుల్ని పిలిపించి కూర్చుండబెట్టేది మళ్ళీ జక్కయ్య గురించి వినడానికి కాదు, రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి వినడానికి కాదు, ఎబ్బేజును గురించి వినడానికి కాదు, యెషయాను గురించి వినడానికి కాదు, రూతును గురించి వినడానికి కాదు, భక్తుల గురించి విని సండే స్కూల్లో కూర్చోడానికి కాదు, భక్తుల జీవితాలను బట్టి హెచ్చరికలు పొంది కాలయాపన చేయడానికి కాదు. అవే భక్తుల జీవితాల్లో ఉన్నటువంటి దేవుని చట్టం, దేవుని న్యాయం, దేవుని వ్యూహం, దేవుని మర్మం, సాతాను తంత్రములు సహా దాచబడ్డాయి బైబిల్ గ్రంథంలో. వాటిని తెలుసుకోవడం ద్వారా మనం సంపూర్ణ జ్ఞాన వివేచన పొందుతాం. గట్టిగా చెప్తారా? మీకు ఒక విషయం చెప్తాను చూడండి. మీరు ఎప్పుడైనా స్తుతించేటప్పుడు, ఏదైనా ఒక ఉన్నతమైన మాట విన్నప్పుడు, సత్యం విన్నప్పుడు, దేవుని జ్ఞానం విన్నప్పుడు బిగ్గరగా చెయ్యెత్తి స్తోత్రం చేయాలి. దానివల్ల రెండు లాభాలు. మీ పక్కనున్నవాడు సిగ్గుపడ్డం మాని మీతో కలిసి స్తుతించడం నేర్చుకుంటాడు. మీ స్తుతి మరొకరికి స్తుతి నేర్పిస్తుంది. రెండవ లాభం, మీరు ఎప్పుడైతే వాక్యం అర్థమైనప్పుడు చెయ్యెత్తి స్తుతిస్తారో సాతానికి అర్థమవుతుంది మీకు వాక్యం అర్థమైందని. అప్పుడు వాడు మీ జీవితంలో అధికారం చేయడానికి భయపడతాడు. మీ జీవితాల్లో ఆటంకాలు వెయ్యడనట్లేదు, అర్థమయ్యేటట్లు మనం చేయాల్సింది ఏమిటి? వాక్యం విని అర్థమైనప్పుడు చేయాల్సింది చెయ్యెత్తి స్తోత్రం చేయండి. మీరు చెయ్యెత్తి స్తోత్రం చేసినప్పుడల్లా వాడు భయపడదు. చూడండి, ఎంత చెప్పినా సరే కొందరికి ఆమేన్ హల్లెలూయా అర్థమైనప్పుడు ఓపిక లేదు. ఇక్కడ స్తుతి చేయడానికి గలమెత్తడం నేర్చుకో అన్నాడు. వెతుకుడి. మరి ఏం అడుక్కొని ఏం వెతుకుతున్నాం మనం? ఈ లోకంలో ఎలా బతకాలో దానికి కావలసిన అన్ని వెతుక్కుంటున్నాం. ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు మీ సుఖభోగముల నిమిత్తం అడుగుతారు, మీకు ఏమి కలగదు. నా చిత్తానుసారంగా అడగండి, మీకు అన్ని ఇస్తానన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నవాడే ఇంకో మాట అన్నాడు, మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకమన్నవాడు ఊరుకోలేదు. ఏం వెతకాలో కూడా. ఆ తర్వాత నేను మీకు అన్నీ. మనం ఏం చేస్తామంటే అన్ని వెతికి నీతి రాజ్యం వెతుకులోపు చచ్చిపోతున్నాం. అంతటితో ఆయుష్ పోతుంది. లేదా ఎక్కడో చోట యాక్సిడెంట్లో సాతాన్ని చంపేస్తున్నాడు. మీకు తెలుసా, దేవుని జ్ఞానం నేర్చుకోకుండా చాలా మందిని చంపడమే కాదు, సాతాను అటాక్ చేశాడు. దాదాపుగా 760 గ్రామాలకు పైగా నేను సువార్త సేవ చేశాను 10 సంవత్సరాల పాటు. ఆ ప్రయత్నంలో నన్ను చంపడానికి జరిగిన ప్రయత్నాలు కూడా ఉన్నాయి. నాకు విషయం కూడా పెట్టారు 3 సార్లు. అదేదో ప్రేమగా థమ్సప్ ఇచ్చి దాంట్లో కలిపాడు దేవుడు. కానీ నా ప్రభు నాతో చేయించుకోవాల్సిన పని ఇంకా ఉంది కాబట్టి పనిని బట్టే బ్రతుకున్నాను నేను. ఆయన బ్రతికించారు. వైద్యం సరిగ్గా సమయానికి అందేటట్లు చేశాడు. నేను చావకుండా దయ చూపించాడు. యాక్సిడెంట్ ఇదిగోండి నా ముఖం మీద కనపడేటట్లు పిలిచాడు ఆయన. అప్పటి నుండి దేవుని ఆలోచన విధానం ప్రజలకు అర్థమయ్యేటట్లు చేయడమే నా భారం, నా బాధ్యత. సాతాను ఏం చేస్తాడంటే
వీడు ప్రేమొత్తుకుంటారు. కాబట్టి వీడి మాటలే ఎవరిని నమ్మకుండా చేద్దామని నా మీద ఆర్థిక సమస్యలు, నిందలు, అవమానాలు, కుటుంబంలో నెమ్మది లేకపోవడం, ఇలాంటి ఎన్నో ఆయుధాలు ప్రయోగిస్తాడు వాడు. కానీ విచిత్రం ఏమిటో తెలుసా? సరే అని కూడా గురుగుల్ని నాటాడుగా సాతాను, ఒకరిని నిందించడం, ఒక మనిషిలో ఒక 10. కానీ నా ప్రభు చేయాలనుకుంటాడు ఆయన. అంత మంచి దేవుడు ఆయన. వ్యభిచారిని కూడా, అమ్మా ఎవరు నీ మీద రాయి వేయలేదా? నేను కూడా వేయను. వెయ్యాలంటే ఇక నేనే వెయ్యాలి, కానీ నేను కూడా వేయను. ఇక మీదట జాగ్రత్త అని అన్నాడు. మనమైతే అక్కడ సమాధి చేసేస్తాం ఆవిడ్ని. ఇప్పటికి అలాంటి అధిక నీతిమంతులు ఉన్నారు క్రైస్తవ్యంలో. సాతాను వాళ్ళను వాడుకుంటాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ భూమి మీద ప్రతి సేవలో పొరపాట్లు ఉన్నాయి. ఓకే, ప్రతి సంఘంలో, ప్రతి మినిస్ట్రీలో, ప్రతి సేవలో ఏదో ఒక పొరపాటు జరుగుతుంది. ఈ పొరపాటును సరి చేసుకునే కృప, అవకాశం పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. ఒకరిని బట్టి ఒకరు నేర్చుకుని మార్చుకునే కృపనిస్తాడు. కొన్నిసార్లు అది పొరపాటని చేస్తున్న వాడికి తెలియదు, బోధిస్తున్న వాడికి తెలియదు. పౌలు అంటాడు, నా మట్టుకు నేను సరిగ్గానే ఉన్నానని నాకు అనిపిస్తుంది, మరొకడు చెప్తేనే కదా నాలో ఉన్న పొరపాటు ఏమిటో తెలిసేదని అంటాడు కదా. అలాగూ మనం సత్యమును ప్రేమతోనే చెప్పడం నేర్చుకోవాలి. అన్ని మినిస్ట్రీస్లో ఒకే పూర్తి సత్యబోధ లేదు. అవగాహన లేనంత వరకు ఎక్కడో చోట పొరపాటు బోధ జరుగుతూనే ఉంది. అబద్ధ బోధ వేరు, పొరపాటు బోధ వేరు. అబద్ధ బోధ అంటే ఏకంగా రక్షణను పోగొడుతుంది. పొరపాటు బోధ అంటే బుద్ధి జ్ఞానాన్ని పోగొడుతుంది. అదన్నమాట సంగతి. దేన్ని ఎవరు ఏం చేస్తున్నారో మనం ఒకరిని నిందించే పనిలో ఉండడం కంటే, సమాజంలో ఉన్నటువంటి ఆ వ్యత్యాసాలన్నింటినీ కూడా, ఆ పొరపాట్లన్నింటినీ కూడా సవరించడానికి ఆ పొరపాటునే ఎత్తిపట్టి మాట్లాడితే చాలు. ఆ పొరపాటును బోధించేవాడో చేసేవాడో ఈ సందేశం వినుట ద్వారానైనా సరే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మరలా మోకరించి మారే అవకాశం ఉంటుంది. ఎదురాడు వాడికి కూడా మారు మనసునిచ్చే దేవుడు ఆయన. పరిచర్యలు నానా విధములు, అన్ని ఒకలా లేవు. ఈ నానావిధ పరిచర్యలను బట్టి ఒకడికి ఇంకొకడు తప్పనిపిస్తుంటాడు. అయితే ఒకటి మాత్రం నిజం, అందరిలో ప్రేమ నిలకడగా ఉంటే అందరి దగ్గర ఉన్న సత్యం అందరికీ అందుతుంది. ప్రేమ లేదనుకోండి, ద్వేషం ఒకటే మిగులుతుంది. ప్రేమ లేకపోతే ద్వేషం ఒకటే మిగులుతుంది. ఆనాటి రోజుల్లో యోధులు అలాగే ప్రవర్తించారు. లేఖనాలను కూడా మనం ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నాం తెలుసా. ఉదాహరణకు ఒక లేఖనం చదువుదామా? మీరు చూడండి, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిసి ఉదాహరణకి ఒక లేఖనాన్ని చూద్దాం. చూడండి, కొరంథీ పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ మాట చూద్దాం. చదువుతారా ఎవరైనా? మైక్ ఉందా? చదివే వారికి మైక్ ఇస్తారా? కొరంథీ పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మొదటి వచనం నేను చదివేస్తాను, ఇక మీదట కొన్ని వచనాలు కలిసి చదువుకోవచ్చు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. ఓకే, ఈ వచనం మీ అందరికి బాగా తెలుసు, ఎన్నో సందేశాల్లో వినుంటారు. దీన్ని ఆధారం చేసుకొని చాలా మంది పెద్దలు, మనం ఎవరం పుట్టక ముందు నుంచున్న క్రైస్తవ పెద్దలు ఏమన్నారంటే, మనం అన్యజనులతో జోడుగా ఉండొద్దు, వారికి వేరుగా ఉండండి, వాళ్ళ చావులకు పెళ్ళిళ్ళకి వెళ్ళకండి అని చెప్పేశారు. అన్నారా లేదా? కానీ ఈ వచనం చెప్పేది అన్యజనులకు వేరుగా ఉండమని కాదు. యాక్చువల్లీ ఈ వచనం యొక్క ఉద్దేశం అవిశ్వాసులతో అని అంటున్నాడు. ఇప్పుడు అవిశ్వాసులు అంటే అన్యజనులేనా? క్రీస్తుని ఎరగని వారి అవిశ్వాసులా? ఏం ఆలోచిస్తుంది సంఘం? క్రీస్తుని ఎరగని వారే అవిశ్వాసులా? క్రీస్తునందున్న అవిశ్వాసులు లేరా? క్రీస్తునందు ప్రకృతి సంబంధులు లేరా? క్రీస్తునందు భక్తిహీనులు లేరా? క్రీస్తులో ఉన్న వాళ్ళు కూడా అల్ప విశ్వాసులారా అని ఎవరినన్నాడు ప్రభు? శిష్యులను అన్నాడుగా. అంటే అర్థం ఏమిటి? తక్కువ విశ్వాసం. అవిశ్వాసం అంటే అర్థం ఏమిటి? మీకు విషయం చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా.
దేవుడు చెప్పేది, ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా చెప్పేది సరిగ్గా వినాలి మనం. యూదులు అన్యజనులతో జోడుగా ఉండేవారు కాదు. మరి మనం క్రైస్తవులం కదా, అందరితో కలిసి ఉండి తీరకపోతే సువార్త ఎలా చెప్తావు? యూదులకు సువార్త చెప్పే భారం ఉందా? లేదు. కాకపోతే లోకములోని అజ్ఞానము, మూఢనమ్మకాల సాంప్రదాయాలు నేర్చుకోవద్దు అని అర్థం కదా. ఈ లోక సాంప్రదాయములు మీరు నేర్చుకోకూడదని అర్థం. ఉదాహరణకి, ఇప్పటికీ నేను ఎందరో స్వామీజీలకు, పూజారులకు రిక్వెస్ట్ చేశాను, అయ్యా మీ యవనస్తులకైనా సరే కనీసం మీ గ్రంథాలు, మీ ప్రామాణిక గ్రంథాలైనా బోధించండి, వేదాలు. మీ యవనస్తులకైనా భక్తి నేర్పండి. భక్తి పేరట విగ్రహ ప్రతిష్టలు చేసి, నవరాత్రులని చేసి, సినిమా పాటలు వేసుకొని తిరుగుతున్నారు, తాగుతూ తిరుగుతున్నారు, డాన్స్ చేస్తూ రోడ్డంతా అల్లరి చేస్తున్నారు, న్యూసెన్స్ చేస్తున్నారు అర్ధరాత్రులు. భక్తిని అడ్డుపెట్టుకొని తప్పు పనులు అన్నీ జరిగిపోతున్నాయి కదా, గొడవలు జరిగిపోతున్నాయి కదా, చంపుకుంటున్నారు కదా, శత్రుత్వం పెరుగుతుంది కదా. అది నిజంగా భక్తితో చేసేటువంటి పని అయితే ముందు మీ యవనస్తులను మార్చండి. లేదు మీరు మార్చలేరు అంటే ఒక 5 సంవత్సరాలు క్రైస్తవుడికి దేశాన్ని అప్పచెప్పండి. అంటే సువార్త కోసం మాత్రమే. ఒక 5 సంవత్సరాలు మీరే దగ్గరుండండి, ప్రభుత్వ అధికారులందరూ దగ్గరుండండి, పోలీస్ యంత్రాంగం అంతా కూడా దగ్గరుండండి, క్రైస్తవ వ్యతిరేకులు కూడా దగ్గరుండండి. దేశం మొత్తట క్రైస్తవుడు 5 సంవత్సరాలు మాట్లాడే అవకాశం ఇవ్వండి. మీరే కొన్ని సభలు పెట్టి క్రైస్తవుని మాట్లాడమనండి. ఒక 5 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు మీరు చేయలేదు కదా, ఒక 5 సంవత్సరాల్లో మేము లక్షల మంది యవ్వనస్తుల్ని బాగా బ్రతికేటట్లు చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అడిగాను, రిప్లై లేదు. ఎందుకు? క్రైస్తవ్యంలోనే చాలా మంది యవ్వనస్తులు బాగుండడానికి ప్రయత్నిస్తున్నారు. డ్రగ్స్ మానేసి చాలా మంది, దొంగతనం మానేసి చాలా మంది, వ్యభిచారం మానేసి చాలా మంది, లోకంలో బ్రతికిన చాలా మంది మారారు. వాళ్ళ సాక్ష్యాలు కనబడిపోతున్నాయి. లోకంలో ఉన్నప్పుడు భయంకరంగా జుట్టు పెంచుకొని శాడిస్టుల్లాగా ఉన్నటువంటి వాళ్ళు, లోకంలో ఉన్నప్పుడు పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకున్నవారు, లోకంలో ఉన్నప్పుడు ఎప్పుడు గొడవ పడుతున్నవారు, లోకంలో ఉన్నప్పుడు గుట్కాలు తింటున్నవారు, లోకంలో ఉన్నప్పుడు తాగి అల్లరి చేస్తూ ఇంట్లో ఉన్న డబ్బంతా పాడు చేసిన వాళ్ళు, లోకంలో ఉన్నప్పుడు ప్యాకాట ఆడిన వాళ్ళు, లోకంలో ఉన్నప్పుడు ఎన్నో బెట్టింగ్లాడి డబ్బు వృధా చేసిన వాళ్ళు, క్రీస్తునందుకు వచ్చిన తర్వాత ఎందుకు సౌమ్యంగా, క్షేమంగా, ప్రేమగా ఎందుకు మారుతున్నారు? కారణం ఏమిటి? ఎక్కడ నిజమైన వెలుగుంటుందో అక్కడే అందరూ వెలుగుతారు కదా. ఎక్కడ నిజమైన మంట ఉంటే అక్కడే కదా అందరూ మండేది కదా. క్రైస్తవుడు మతాన్ని మార్చట్లా, ఆచారాలు మార్చట్లా, సాంప్రదాయాలు మార్చట్లా. చూడండి, ఇంతవరకు ఏ మతం ద్వారా కానీ, ఏ ఆచారాలను, ఏ పోలీస్ వ్యవస్థ ద్వారా కానీ, ఏ రాజకీయ పార్టీ ద్వారా కానీ, ఏ సంస్కర్త ద్వారా కానీ, ఇప్పటి వరకు ఏ మతం ద్వారా కూడా దొంగలు మారలేదు, వ్యభిచారులు మారలేదు, నరహంతకులు మారలేదు, శాడిస్టులు మారలేదు, ప్యాకాటగాలు మారలేదు. ఈ బైబిల్ పట్టుకుని ఎందరో దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, నరహంతకులు మారారు, శాడిస్టులు మారారు, ప్యాకాటగాళ్ళు మారారు. ఎందరో ఎందరో. అంతెందుకంటే మీ బాపట్లకు పక్కనే ఉంటుంది స్టువర్టుపురం. కొత్తగా చెప్పాలా? చరిత్ర చెబుతుంది కదా. స్టువర్టుపురం అంటేనే చాలామంది ధనికులు గడగడ 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 వణికిపోయేలాంటి గజ దొంగలు ఉన్నటువంటి ప్రాంతం ఈరోజు సువార్తపురం అయింది. వాళ్ళందరూ చక్కగా బాధ్యతగా బ్రతుకుతున్నారు. ఇది మొత్తం న్యూస్లో కూడా వచ్చిందిగా. అక్కడ వాళ్ళందరూ మారడానికి ఎవరు కారణం అంట? ఇదిగో ఈ బైబిల్. దేవునికి మహిమ కలుగునుగాక. క్రైస్తవ వ్యతిరేకులు అంటున్నారు, ఈ బైబిల్ పట్టుకుని చాలామంది దేశభక్తి లేకుండా మారిపోతున్నారు సార్ అంట. ఈ బైబిల్ పట్టుకొని దేశభక్తి లేకుండా అయిపోయారంట. నేను అడుగుతున్నాను, ఇదే బైబిల్ నమ్ముకున్న చాలా మంది మరి మిలిటరీలో చేరి జవాన్లు ఎందుకు అయ్యారు? ఇదే బైబిల్ని నమ్ముకుని చాలా మంది దేశానికి సేవ ఎందుకు చేశారు? ఇదే బైబిల్ని పట్టుకొని ఇప్పటికీ అనాథ శరణాలయాలు పెట్టి, వృద్ధాశ్రమాలను పెట్టి, ఆనాడు కుష్ఠరోగులను కూడా కాదని తోసేస్తే ఈ బైబిల్ పట్టుకున్న ఆవిడే కదా వారి పుండ్లు గడిగింది, వారికి భోజనం పెట్టింది. ఈ బైబిల్ పట్టుకుంటేనండి శాడిజం అయిపోతుందంట.
ఈ బైబిల్లో వారి విగ్రహాలను, వారి దేవీ దేవతలను కూల్చేయమని చెప్పి ఉందంట. అందుకని ఈరోజు క్రైస్తవులు అలాగే అవుతారని అంటున్నారు వాళ్ళు. మరి ఇంతవరకు ఏ క్రైస్తవుడు అలా అవ్వలేదే, ఎందుకని? కొడుతున్నా సరే సైలెన్స్గా ఉన్నాడు, ఎందుకని? చర్చిలు కూలుస్తుంటే అయ్యో మాకు అన్యాయం జరిగిందని గుండెలు బాదుకుని ఏడిచాడు, కానీ తిరిగి ఒక రాయి వేయలేదు, ఎందుకని? ఏమనుకుంటున్నావు నువ్వు? క్రైస్తవులకు ఏలియాలాగా మారమని ఒక్క మాట దేవుడు ఇచ్చుంటే ఇంకోలాగా ఉండేది. తగ్గించుకోండి, ప్రేమతోనే చెప్పండి, సహనంగా ఉండండి అని చెప్పాడు కాబట్టి సరిపోయింది. ఏ క్రైస్తవుడు ఉప్పు కారం తినట్లా? ఆయన ఎందుకు సైలెన్స్గా ఉంటున్నావు? ఎందుకు ఓర్చుకుంటున్నావు? ఆయన నేర్చుకుంటున్నాం కాబట్టి, ఆయన మనసులో చోటు సంపాదించుకోవాలనుకుంటున్నాం కాబట్టి, కానీ ఆయన క్షమించమన్నాడు కాబట్టి. ఏమైనా చెయ్యగలిగి మౌనంగా ఉండేదే ప్రేమ. మౌనంగా ఉన్నారు కదా అని రెచ్చిపోయేది మూర్ఖత్వం, అజ్ఞానం. కాబట్టి దేవుని ప్రజ, లోకానికి ఎన్నో డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఇదే బైబిల్ పట్టుకొని మన దేశం యొక్క అత్యంత విశిష్టమైనటువంటి సేవలు అందించే రా ఏజెన్సీ, ఇంటెలిజెన్స్, పోలీస్ కదా, లేరా? అన్ని రంగాలలో ఈ బైబిల్ పట్టుకున్న వారు ఉన్నారా, లేరా? మరి ఇప్పుడు దేశానికి సేవ జరుగుతుందా లేదా? మరి వాళ్ళు ఎప్పుడు ఈ నిందలు వేసినట్లు చేయలేదే. అసలు ఈ బైబిల్ పట్టుకున్న తర్వాతే మనలో కోపం తగ్గింది, ఆవేశం తగ్గింది, అజ్ఞానం తగ్గింది, తెలివి తక్కువతనం తగ్గింది. మనం పాపం చేయడం తగ్గించేసాం. రోజు చనిపోయే లోపు మారిపోయి తీరాల్సిందే అని జాగ్రత్త పడుతున్నాం, హెచ్చరికలు పొందుతున్నాం, తప్పులన్నీ సరి చేసుకుంటున్నాం, వాక్య ఉదక స్నానం పొందుతున్నాం ప్రతి వారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందరో బ్రతకలేము, చచ్చిపోతాం అనుకున్న వాళ్ళు కూడా ఈ బైబిల్ పట్టుకుని అనేకులు బ్రతికించే పనిలో ఉన్నారే. చూసారా? నిందలు వేసినప్పుడు కొన్ని మాటలు నిజమే అనిపిస్తుంది, కరెక్టే కదా అనిపిస్తుంది. ఇంకోటి చెప్పనా, రీసెంట్గా నా దగ్గరకు ఒక ప్రశ్న వచ్చింది. సహజంగా బోల్డ్ అన్ని ప్రశ్నలు వస్తాయి. 1600 ప్రశ్నలకు నేను జవాబులు రాశాను. 1600 ప్రశ్నలకి. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి పుస్తకాల్లో మీకు ఆ ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది. ఒకటి సనాతన సత్య పరిరక్షణ, మరొకటి ప్రపంచమంతట నిజదేవుని ముద్ర. ఇంత మాత్రమే కాకుండా వ్యతిరేక ప్రశ్నలు. ఈ 3 పుస్తకాలు మీరు సంపాదించుకుంటే మీకు 800 ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి ఈ మూడింటిలోనే. ఒకటి సనాతన సత్య పరిరక్షణ, ఇందులో 600 ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. మరొకటి వ్యతిరేక ప్రశ్నలు, ఇందులో 100 ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. మరొకటి ప్రపంచమంతటి నిజదేవుని ముద్ర. ఈ పుస్తకం కానీ మీకు అర్థమైతే ఏ దేశానికి వెళ్ళినా సువార్త చేస్తారు మీరు. అద్భుతమైన ఆధారాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, ఎవరికైనా దేవుడు లేడు అనేవాళ్ళు మీ స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ పుస్తకం ఇవ్వచ్చు. ఇందులో 50 ప్రశ్నలు ఉన్నాయి, వాటికి తిరుగులేని సమాధానం కూడా ఉంటుంది. అంత మాత్రమే కాదు, క్రీస్తును నిందిస్తూ ఆయన కాశ్మీర్ వచ్చాడు, ఇక్కడ నుంచి యోగా నేర్చుకొని వెళ్ళాడు, అందుకే శిలువ మీద అంతసేపు ఉన్నాడంట. ఇంటర్నేషనల్ జోక్ అది. దానికి కూడా ఒక పుస్తకం ఉంది, క్రీస్తు ప్రయాణం చేసిన దేశాలు. నేనేమన్నాను తెలుసా? యేసు కాశ్మీర్ రావడం ఏమిటి, అన్ని దేశాలకు వచ్చాడులేండి అన్నా. అదేమిటి అంత మాట అన్నాడు. ఈ పుస్తకం చదవమన్నాను, చదివినాక అన్నాడు, నిజమే, అన్ని దేశాలకు ఆయనే దేవుడు అని ఒప్పుకుంటున్నారు. అంత అద్భుతమైనటువంటి ఆధారాలతో ఉన్న పుస్తకం ఇది. దేవునికి స్తోత్రం. దేవుడు మతానికి సంబంధించిన వాడు కాదు, కులానికి సంబంధించిన వాడు కాదు. నేను గడిచిన 15 సంవత్సరాల నుంచి చెప్తున్నాను, దేవుడు క్రైస్తవుడు కాదు, దేవుడు హైందవుడు కాదు, దేవుడు ముస్లిం కూడా కాదు. మనం పెట్టుకున్నాం ఆ పేర్లన్నీ. రేపు నువ్వు చచ్చిపోయావు అనుకో, దేవుడు నీ మతం ఇది కాదు కాబట్టి నువ్వు నా దగ్గరికి రావద్దంటాడా? లేదు. దేవునికి మతము కులంతో సంబంధమే లేదు ఆయనకి. మన పెద్దలు ప్రాచీన కాలంలో అవగాహన లోపంతోనో వివాదాలతోనో ఆలోచన సరిగ్గా లేకనో ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంపిక చేసుకున్నారు. ఆచార సాంప్రదాయాలను మతం అంటారు.
దేవుడిని కాదు మతం అనేది. రీసెంట్గా నా దగ్గరకు ఒక ప్రశ్న వచ్చింది అన్నాను కదా, ఏం ప్రశ్న తెలుసా? ఒక స్నేహితుడు ఇంకో స్నేహితునితో అంటున్నాడు, ఏరా నా మతం నాకు తల్లితో సమానం రా, నా మతం నాకు తల్లి, నా తల్లిని వదిలి నీ మతంలోనికి రావాలా, నీ తల్లి దగ్గరికి లేదు, నాకు సొంత తల్లి ఉంది, నా మతం అన్నాడు. నన్ను అడిగారు, అన్నా ఏం చెప్పాలన్నా వారికి, ఏం చెప్తే అపార్థం కాకుండా ఉంటుందన్నా, మేమేం చెప్పినా వాళ్ళు బాధపడుతున్నారన్నా అంటే నేను అన్నాను, వాళ్ళు బాధపడడం కాదు, మనమే బాధపడేటట్లు చెప్తాం. క్రైస్తవుడు జ్ఞానంగా తెలివిగా ఎవరిని బాధ పెట్టకుండా మాట్లాడడం నేర్చుకోవాలి. ఎలాగో తెలుసా? యేసే దేవుడు, ఆయన్ని నమ్మకపోతే నరకం పోతారు, ఆయన నమ్మితే నరకం తప్పించుకుంటారంటే బాధ ఏదా వాళ్ళకి? బాధ వేస్తుందా అవ్వదా? యేసే దేవుడు అంటే ఏంటి అర్థం? ఇది ఎలా ఉందో తెలుసా? మా అమ్మే మంచిది, మా నాన్నే మంచోడంటే మరి మిగతా వాళ్ళకి బాధ ఏదా? వస్తుందా లేదా? కాబట్టి తప్పుడు విధానం. యేసే దేవుడు అని అరవడం కాదు, యేసు మాత్రమే ఎందుకు దేవుడు, ఆధారాలు చూపించండి, అర్థమయ్యేటట్టు చెప్పండి. అప్పుడు ఆత్మదేవుడే సువార్తను వారి హృదయంలో ఫలింపజేస్తాడు. ఎందుకో చెప్పాలి. నీకొచ్చిన మొండితనాన్ని వారి ముందు వారి మీద రుద్దడం కాదు. ఎందుకు యేసు మాత్రమే దేవుడు? నేను దానికోసం దాదాపుగా 612 గ్రంథాల మీద పరిశోధన చేసి పుస్తకాలు రాశాను. ఎన్నో డౌట్స్ ఉంటాయి, వాటన్నిటిని క్లియర్ చేసుకోవాలి. అందుకే పుస్తకం కొనుక్కొస్తాను. నీకు ఇంకా చాలా మిగిలిపోయి ఉంటాయి, వీటిలో అన్నిటికీ జవాబు ఉంటుంది. ఈ ప్రశ్నకు కూడా జవాబు చెప్తాను. నా మతం నాకు తల్లి లాంటిది, నేను మతం ఎందుకు మార్చుకోవాలి, మతం మారితే తల్లిని మార్చుకున్నట్టే అనే ఒక సెంటిమెంటల్ డైలాగ్ ఇప్పుడు చలామణిలో ఉంది. దానికి జవాబిస్తున్నాను. మన దేశంలో తల్లి సెంటిమెంట్ ఎక్కువ. మన దేశంలో తల్లిని ఎక్కువ ప్రేమిస్తాం, ఎక్కువ రెస్పెక్ట్ చేస్తాం. బహుశా అందుకే కావచ్చు వృద్ధాశ్రమాల్లో తీసుకెళ్ళి పెడుతుంటారు. సరే, ఆ టాపిక్ వేరులేండి, అలా ఉండనిద్దాం. మన దేశాల్లో తల్లి ప్రేమకు, తల్లికి ఎక్కువ విలువిస్తాం. అందుకే ప్రతి సందర్భాల్లో ప్రతిదాన్ని తల్లితో పోలుస్తాం. ఉదాహరణకి భూమిని తల్లి అన్నారు, దేశాన్ని తల్లి అన్నారు, చివరికి తెలుగుని కూడా, తెలుగు భాషని కూడా తెలుగు తల్లి అన్నారు. అవునా? కూతుర్ని కూడా తల్లి, నా తల్లి అంటారు. అలాగూ అందరినీ తల్లి అని పిలవడం ప్రేమకు గుర్తుగా, తల్లికి గుర్తుగా, తల్లిని ప్రేమించినంత ప్రేమించడానికి గుర్తుగా. అలాగే మతాన్ని కూడా తల్లి అని మనోళ్ళు కొందరు పెద్దలు అంటూ వచ్చారు. సరే, అలా ఉండనిద్దాం. ఇప్పుడు చెప్పండి, తెలుగు భాషని కూడా ఏమన్నారు? తెలుగు నా మతం నాకు తల్లి లాంటిది అని అన్నావు కదా, మరి భాష కూడా నీకు తల్లి అయింది కదా, అప్పుడు ఇంగ్లీష్ తల్లి దగ్గరికి వెళ్ళకు. అసలు ఇంగ్లీష్ నేర్చుకోకు, హిందీ నేర్చుకోకు, నీకు ఉద్యోగం ఎలా వస్తుంది అప్పుడు? ఇప్పుడు చెప్పు. స్కూల్లోంచి ఇంగ్లీష్ తీసేయండి, అప్పుడు ఇంకా అమెరికాకి వెళ్ళే పని లేదు, ఇంగ్లాండ్కి వెళ్ళే పని లేదు, ఏ దేశానికి మన వాళ్ళు వెళ్ళక్కర్లేదు. ఇంకా తెలుగు ఒకటి నేర్చుకుంటే చాలు కదా. ఈ దేశంలో బ్రతకడానికి తెలుగు చాలు. కానీ ఇదే దేశంలో అనేక కంపెనీస్లో ఉద్యోగం రావాలంటే ఇంగ్లీష్ లేకపోతే నీకు ఉద్యోగం ఇవ్వరు. నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. మరి తెలుగు నీకు తల్లి అయినప్పుడు నువ్వు ఇంగ్లీష్ అని ఇంకో తల్లిని నేర్చుకున్నట్టే కదా. అప్పుడు నీ వాదన ఎట్టిపోయింది? అందుకే అన్నిటినీ తల్లి అనే సెంటిమెంట్తో పిలవడం బాగుంది, కానీ అన్ని నిజంగా తల్లి కాదు. మతం అనేది అసలు తల్లి కానే కాదు. సాంప్రదాయాల్ని మతం అంటారు. ఒక మాట గొప్పగా ఉందని మాట్లాడుకుంటే సరిపోదు, అది ఎంతవరకు నిజమో కూడా తెలుసుకొని ఉండాలి. ఇది లోకానికి, మీకు కూడాను. మనలో కూడా అలాంటి మూర్ఖత్వం ఉంది. అందుకే నేను అంటాను, ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం. నోరు మంచిదైతే ఊరు మంచిది. మనం జాగ్రత్తగా మాట్లాడడం వారికి సరిగ్గా అర్థం కాదు. చర్చిలు ఉంటాయి కదా, పల్లెల్లో చర్చిలు ఉంటాయా? ఆదివారం వస్తే చాలా ఆ ఊరు మొత్తం భయపడిపోయేటట్లు ఉంటుంది అక్కడ పరిస్థితి. ఎందుకు? చర్చిల మీద హారన్లు పెడతారు. హారన్లు మీరేమంటారు? బాకాల పైన పెట్టే వాటిని లౌడ్ స్పీకర్ అంటారా? ఓ,
బాకాలు, పల్లెల్లో బాకాలు అంటారు. ఒక్కొక్క చర్చ్ మీద 4 బాకాలు, ఒక్కొక్క చర్చ్ మీద 4 మైకులు, 4 బాకాలు పెడితే ఆ చర్చ్ పక్కనే ఉన్న ఇండ్ల పరిస్థితి ఏమిటి చెప్పండి? మళ్ళీ మన అన్ని కోకిల స్వరాలే కదా. కొందరు ఏం చేస్తారు తెలుసా? 4 గంటలకు 5 గంటలకు ఆన్ చేసేసి ఏడుచుకుంటూ ప్రార్థన చేస్తారు. బోర్మని ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తారు పాపం దైవజనులు. వాళ్ళకి తెలియదు భారతదేశం ఉదయం నిద్ర లేవగానే ఏడుపులు వినాలనుకోదు, శుభప్రదమైన మాటలు వింది. నువ్వేం చేస్తావు? నేను వాళ్ళ కోసమే ఏడుస్తున్నాను. అయితే లోపట ఏడువు. జాన్ నాక్స్ లాగా స్కాట్లాండ్ దేశాన్ని దేవుడు కదుపుతాడు అప్పుడు. కానీ నీ ఏడుపు కూడా బయటికి వినిపించాలని చూస్తావు. భక్తుడా, అవివేకమైన పని చేస్తున్నావు. నువ్వు చేసే పని మంచిదే, పద్ధతి బాలేదు. నువ్వు గొప్పవాడివే, నీ ఆలోచన బాలేదు. మనం లోపల ఆరాధన చేస్తాం, ఓ మైకులో వినబడిపోతూ ఉంటుంది బయట. వాళ్ళు ఏమంటారు? ఏంట్రా గోల ఇది అనుకుంటారు. సంఘానికి వచ్చే సందేశం బయటికి వెళ్తూ ఉంటుంది. సంఘానికి వచ్చే సందేశం బయటికి ఎందుకు? ముత్యములు ఎవరికి కావాలి? సంఘానికి కదా కావాలి. ఎక్కడో పడేస్తున్నావు ఎందుకు? ఇదే మాట ఒకసారి ఒక సేవకుల సదస్సులో చెబితే, చెప్పిన తర్వాత చివరిలో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయని చెప్పి అడిగినప్పుడు ఒక పేపర్ మీద ఒక ప్రశ్న వచ్చింది నా దగ్గరికి. ఏంటంటే, ఇలా చర్చెస్ మీద హారన్స్ పెట్టడం ద్వారా ఎక్కడో రైల్వే ట్రాక్ మీద చనిపోదామని వెళ్ళేవాడు ఒక పాట విని రక్షించబడ్డాడని విన్నాం సార్. దానికి నేను జవాబు ఇచ్చాను, మరి ఏం చేద్దాం, ప్రతి చర్చ్ పక్కన రైల్వే ట్రాక్ లేదు కదా, ప్రతి ఊరు దగ్గర రైల్వే ట్రాక్ లేదు కదా, ప్రతి ఒక్కడు ట్రైన్ కిందే జావట్లేదు కదా. నా దేవుడు కాపాడాలనుకుంటే ఎవరికి తెలియకుండా అర్ధరాత్రి ఉరి వేసుకునే వాడి దగ్గర కూడా మనుషుల్ని పంపించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి అవివేకం, ఇలాంటి అజ్ఞానంతోనే 100 మందిని రక్షించి 1000 మందికి శత్రువులమయ్యాం. 1000 మందిని రక్షించి 10,000 మందికి శత్రువులమయ్యాం. 10,000 మందిని రక్షించి 1,00,000 మందికి శత్రువులమయ్యాం. ఈ రోజుకి భారతదేశానికి క్రైస్తవ్యం అపార్థమయ్యింది. ఈ రోజుకి భారతదేశానికి క్రైస్తవ్యం అపార్థమైంది. అందుకు సాతాను కాదు కారణం, మనమే. మిమ్మల్ని బట్టి నా నామం అన్యజనులలో దూషింపబడు. వాళ్ళని ప్రార్థనకు పిలుద్దామంటే వీళ్ళకి భయం, ఎందుకంటే మనం ప్రార్థన ఆపం కదా. వాళ్ళు వచ్చారే బోరు కొడుతుందిరా మాకు ప్రార్థనలో అంటారు. లోకంలో ఉన్నవాడు మందిరంలోనికి వచ్చి కూర్చుంటే 10 మంది వస్తే ఒక్కడుంటాడంతే అక్కడ, మిగతా 9 మంది వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వాడిని కూడా దేవుని సన్నిధిలో కూర్చుండబెట్టాలంటే ఏం చేయాలి? చర్చిలో చేసేలాగే గృహకూటాల్లో సేమ్ చేయకూడదు. కొన్ని పద్ధతులు ఉంటాయి సమాజంలో చేసేటప్పుడు. ఉదాహరణకి సువార్త సభ పెట్టామనుకోండి, సువార్త సభలో ఆరాధన జరగకూడదు. ముందు మధురంగా సువార్తకు అనుకూలమైన పాటలు 3, స్తుతి పాటలు ఒక 2, డైరెక్ట్గా సువార్త వెళ్ళిపోవాలి ప్రజల్లోకి. పడుకునేవాడు కూడా ముందు వినేసి పడుకుంటాడు, దేవుడు కార్యం చేసుకుంటాడు. మనం అలా చేయమే, అన్ని కలిపి కొట్టుడు, కిచిడి, మొత్తం కిచిడియే. సువార్త సభల్లో కూడా ఆరాధన, ఓ 23-20 పాటలు. తర్వాత మనం ఊరుకోం కదా, మా పిల్లకు పాట ఇవ్వలేదు, మాకు అర్థమవుతాడు. సువార్త సభల యొక్క ఉద్దేశం ఏమిటి? ఒకప్పటి కాలం వేరు, ఇప్పటి కాలం వేరు, మారిపోయింది, అంతా మారిపోయింది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన చర్చెస్ మీద ఉన్న హారన్ వల్ల ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడిపోతుంటారో? సువార్త చెప్పేటప్పుడే హారన్స్ ఆన్ అవ్వాలి. ఏవైతే మీరు అన్నారో బాకాలు, సువార్త చెప్పేటప్పుడు హారన్ ఆన్ అవ్వాలి. లేదా ఏదైనా అనౌన్స్మెంట్ ఉంటే ఆన్ అవ్వాలి, ఆఫ్ చేయాలి, అంతే. నేను అలాగే చేశాను ఒకప్పట్లో. నాకు తెలియక స్టార్టింగ్లో నా సేవా ప్రారంభంలో ఆ ఊర్లో చాలామంది, ఏంటండి ఆయన ఊరికే హారన్ పెడతాడు, ఇబ్బందిగా ఉంది, మనం ఆఫీస్ వర్క్ చేసుకుంటుంటాం, పడుకుంటారు, ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్న పిల్లలు అనారోగ్యంతో, ఏంటండి గోల అని నాతో మాట్లాడలేక వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఆ విషయం ఆచేవిన పడి నా దాకా వచ్చింది. అయ్యో, నేను వీళ్ళని ఇంత బాధ పెడుతున్నానా? నేనేదో సువార్త పాటలు విని ఆలోచిస్తారని పెట్టేశాను, కానీ అది వాళ్ళకి ఇబ్బంది అవుతుందని నాకు తెలియలేదే. ఇక మీదట నేను అలా చేయనని చెప్పి అదే హారన్ పెట్టి అందరికీ చెప్పాను, నన్ను క్షమించండి, నేను మీకు దేవుని మాటలు వినిపించాలని పెట్టానే కానీ మీరు బాధపడుతున్నారని తెలియదు. ఇక మీదట నేను రోజు హారన్ పెట్టను, మీకోసం శనివారం మాత్రమే దేవుని గురించి మాటలు చెప్తాను హారన్ పెట్టి. ఇక నుంచి ప్రతి శనివారం మీరు నా మాటలు వినడానికి సిద్ధంగా ఉండండి. మీకోసం నేను ప్రతిరోజు హారన్ మానేస్తున్నాను కదా, మీరు నా కోసం ప్రతి శనివారం 7 నుంచి 8 1 గంట సేపు దేవుని మాటలు వినండి చాలు, మీ ఇంటి దగ్గరే కూర్చొని వినండి చాలు అని ప్రారంభించాను. శనివారం
వాళ్ళు బయట కూర్చొని ప్లేట్లో అన్నం వేసుకొని కూర్చొని తింటూ తింటూ వినేవాళ్ళంట. శనివారం వస్తే చాలు, అరే ఈరోజు ఏదో కొత్త విషయం చెప్తాడు, ఈరోజు ఏదో చక్కటి విషయం చెప్తాడు అని అలవాటు అయిపోయింది వారికి. శనివారం వస్తే పెట్టుకునేవాడిని సువార్త. ఒక ప్రశ్న లేవనెత్తి ఆ ప్రశ్నను వివరించి అర్థమయ్యేటట్టు చెప్పేవాడిని. ఓ వివాదం లేకుండా మాట్లాడేవాడిని. దేవుడు అంటే ఏమిటి అని అర్థం అవ్వడానికి అన్ని దేవుళ్ళను కూర్చున్నటువంటి అవగాహన కలిగించేవాడిని. మరణం అంటే ఏమిటి, పునరుత్థానం అంటే ఏమిటి, ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక సంగతులు నేర్చుకున్నారు. అలా నేర్చుకుని 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 సంవత్సరంలో 360 మందికి బాప్తిస్మం ఇచ్చాను నేను. ఇప్పుడు చెప్పండి, అర్థమైతేనే కదా రక్షణ. అందుకే నేను అంటాను, సువార్త వినబడేటట్లు చెప్పడం మానేసేయండి, సువార్త అర్థమయ్యేటట్లు చెప్పడం ప్రారంభించండి. శబ్దం వినబడితే సరిపోదు, శబ్దం అర్థమయ్యేటట్లు చేయాలి. ఒకనాటి కాలం వేరు, ఈనాటి కాలం వేరు, సేమ్ ప్రాసెస్లో ఉండొద్దు. యుగధర్మం మారినప్పుడు పౌలు కూడా దేవుని చేత ప్రేరేపించబడి నియమాన్ని మారుస్తూ వచ్చాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుని ఆవేదన. మీ సొంత ఆలోచన విధానంతో ఆత్మదేవుని ఆలోచన విధానం ప్రజలకు అర్థం కాలేకపోతుంది. యేసుప్రభుని నమ్మిన వాడంట నమ్మని వాళ్ళ పెళ్లిలకు, చావులకు, ఫంక్షన్లకు వెళ్ళకూడదంట. ఎక్కడుంది బైబిల్లో క్రైస్తవుడికి అలాంటి ఆజ్ఞ? అది యూదుల ఆజ్ఞ కదా, అది యూదుల సాంప్రదాయం కదా, అది యూదుల పద్ధతి కదా. క్రైస్తవుడికి అలాంటి నియమం లేదు కదా. మనం ఎవరి పెళ్లికైనా వెళ్ళొచ్చు, ఎవరి చావుకైనా వెళ్ళొచ్చు, కానీ ముట్టకూడనివేవో తినకూడనివేవో ఉంటాయి కొన్ని. వాటిని వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పాలి. నేను నా బంధువులకు చెప్పాను, నేను క్రీస్తు నిష్టలో ఉన్నాను, క్రీస్తు దీక్షలో బతుకుతున్నాను. ఏదైనా ఒక రూపం ముందు నైవేద్యంగా పెట్టింది తినకూడదు, తింటే నా దీక్ష పాడైపోతుంది అన్నాను. అది యేసుప్రభు ఫోటో ముందు పెట్టినా నా దీక్ష పాడైపోతుంది, యేసుప్రభు శిలువ ముందు పెట్టినా దీక్ష పాడైపోతుంది. ఎందుకంటే బైబిల్లో చెప్పబడింది ఏ రూపమును ఆరాధించ, ఎందుకంటే దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆయన ఆరాధించేవాడు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆయన నీలో నివసించాలనుకునే దేవుడు, 4 గోడలో ఉండే దేవుడు కాదు. అందుకే చర్చిలో ఏ విగ్రహం ఉండదు. ఇదే మాట నేను చాలా వరకు రోమన్ క్యాథలిక్ చర్చెస్ వాళ్ళతో కూడా చెప్పాను, కానీ వారు వినే పరిస్థితిలో లేరు. మందిరంలో, చర్చిలో ఒక రూపం ఉండక్కర్లేదు. మందిరం చర్చి కడతాం కదా, అందులో దేవుని సన్నిధి ఉంటుంది మన కోసం. అక్కడ చేసే ప్రార్థన దేవుడు వినున్నట్లుగా ఆయన దృష్టి ఉంచుతాడు. అక్కడ అందరం కలిసి సహవాసం చేయడానికి ఒక్క ఇల్లు మనకది, అందరికీ ఒక్క ఇల్లు లాంటిది అది. ప్రైజ్ ద లార్డ్. అది దేవుని ఇల్లు, దేవుని ఇల్లు. ఎందుకంటే ఆయన నివసించే మందిరం మనమేనంట. నీ దేహమే దేవుని ఆలయం, మనలో ఉండాలనుకుంటున్నాడు దేవుడు. ఇలా ప్రతి గ్రామానికి, ప్రతి ప్రజకు అర్థమయ్యేటట్లు చెప్పాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇంకో పెద్ద మాట చెప్పనా, అసలు ఇప్పుడున్న ఈ గొడవలు, వివాదాలు అన్నీ తొలగిపోయి అన్ని రకాల వాళ్ళు బాగుండాలి, కలిసి ఉండాలంటే ఏం జరగాలో తెలుసా? మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని కాదు జరగాల్సింది. మీ గ్రంథంలో ఆ తప్పు ఉంది, మీ గ్రంథంలో ఈ తప్పు ఉందని కాదు, చేశారని కాదు చేయాల్సింది. మొత్తం అన్ని సమస్యలు తొలగిపోయి అన్ని మతాల వాళ్ళు కూడా ఒక్క కుటుంబంలాగా ఉండడానికి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. గడిచిన 10 సంవత్సరాలుగా చెప్తున్నాను నేను ఇదే మాట. చాలా గ్రామాల్లో చెప్పాను. ఈ మధ్య కాలంలో గడిచిన ఒక 4-5 సంవత్సరాలుగా యూట్యూబ్లో కూడా చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు మరలా మీతో చెప్తున్నాను. ఏంటో తెలుసా పరిష్కారం? అన్ని మతాల వారు, అన్ని మతాల పెద్దలు ఒకరినొకరు గౌరవించుకొని ప్రేమించుకునే మనసున్న పెద్దలందరూ కూడా ఒక దగ్గర కూర్చొని దేవుడు ఒక్కడా అనేకులా అనే దాని మీద చర్చ చేసుకొని, ఆయన ఒక్కడైతే ఆయన ఎలా గుర్తించాలి, ఆ గుర్తులు ఏమిటో కూడా తెలుసుకొని, ఆ గుర్తులు మనం ఆరాధించే వారిలో ఎవరిలో ఉన్నాయో కూడా తెలుసుకుంటే, సమస్త ప్రపంచానికి ఒక్కడైన వారి స్వభావంలో మార్పు, ఆ స్వభావాలు ఏమిటో గుర్తిస్తే మనం ఆరాధించే, మనం పూజించే వాళ్ళలో ఆయన ఉన్నాడో లేదో కూడా తెలిసిపోతుంది. అంతేగాని మొక్కులు తీరితే దేవుడనో, కోరికలు తీరితే దేవుడనో ఇవ్వద్దు. అందుకే నేను ఎప్పుడంటాను, మీరు చర్చికి వస్తే అద్భుతాలు జరిగినంత మాత్రం ఇప్పుడున్నటువంటి సంఘానికి కూడా ఆయన మాత్రమే ఎందుకు దేవుడు అర్థమయ్యేటట్లు చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ పుస్తకాలన్నీ రాస్తున్నాం. ఈ పుస్తకాలు పరిచయం ఎందుకు చేస్తున్నామో తెలుసా? ఒక బిషప్ గారు అన్నారు, సార్ బైబుల్ ఉంది కదండి, మళ్ళీ పుస్తకాలు ఎందుకండి అన్నాడు ఆయన. నేను అన్నాను, మరి అదే బైబుల్ కాదు,
చెప్పేవాడు ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఈ మనిషి లేని రోజు కూడా ఈ మనిషిలో ఉన్న దేవుని ఆలోచన అందరితో మాట్లాడుతూ ఉండడానికి, అందరిని దేవుని గ్రంథంలో బలపరచడానికి, అందరినీ దేవునితో పాటు స్థిరపరచడానికి. ఆమేన్. ప్రవక్తలు ఆనాడు 40 మంది ప్రవక్తలు బైబిల్ని రాశారు కదా, ఆ 40 మంది కూడా చనిపోయారు కదా. మరి వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఇప్పటికి అవే మాటలు మనకు జీవం ఎందుకు అయ్యాయి? ప్రింట్ అయి ఉన్నాయి కాబట్టి. మనిషి లేని రోజున కూడా దేవుని పని జరగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకు ఈ పుస్తకాలు ముద్రిస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, మన భక్తి ఎక్కడ ఆగిపోయింది? మనకు నచ్చిన దగ్గర ఆగిపోయింది. దేవునికి నచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ప్రారంభిద్దాం. అందుకే ఆశీర్వాదాలు దీవెనల వెంట మనం పరిగెత్తొద్దు అంటుంటాను. మనమే ఆశీర్వాదంగా మారిపోయేటట్లు దేవుని మందిరానికి వద్దాం. ఆమేన్. మనం ప్రాస్పరిటీ వెంట కాదు, ప్రాసెస్ వెంట పరిగెడదాం. ప్రాస్పరిటీ మన వెంట వస్తుంది. అందుకే భక్తుడు ఏమన్నాడు? కృపాక్షేమములు నా వెంట వచ్చును, నా వెంట వచ్చును. మనమేమో వాటి వెంట పోతాం. మనం దేవుని సన్నిధిలో ఆయన చిత్తం నెరవేర్చి భక్తి చేస్తుంటే అవే మన వెంట పరిగెత్తుకు రావాలి. చాలా మంది చెల్లెళ్ళు తమ్ముళ్ళు, అన్నా నేను పాస్ అవ్వాలని ప్రార్థన చేయి, నాకు మంచి ర్యాంక్ రావాలని ప్రార్థన చేయి, అన్న నా లైఫ్లో నేను సక్సెస్ అవ్వాలని ప్రార్థన చేయని అడుగుతుంటారు. అలా ప్రార్థన చేస్తే మార్కులు ర్యాంకులు వచ్చి సక్సెస్ అయ్యేటట్టయితే దేశమంతా మన దగ్గరే వచ్చి కూర్చుంటుంది. అది కాదు. నా దేవుడు మార్కులు వేయడు, ర్యాంకులు ఇవ్వడు. కానీ మార్కులు ర్యాంకులు సంపాదించే బుద్ధి జ్ఞానం నీకు ఇస్తాడు. దేవుణ్ణి మార్కులు అడగకండి, అన్యాయపు పిచ్చి ప్రార్థన. నువ్వు సక్సెస్ అవ్వాలంటే దేవుని దగ్గర ఏడిస్తే సరిపోదు. నీ ఆలోచన విధానం మార్చుకుంటే నువ్వు సక్సెస్ అయ్యేటట్లు చేస్తాడు దేవుడు. నీ థాట్ ప్రాసెస్ మారనంత వరకు నీ మార్గాలు ఎప్పుడు బాగోవు. నీ థాట్ ప్రాసెస్ బాగోలేనంత వరకు నీ డెసిషన్స్ అన్నీ రాంగ్ అవుతాయి, నువ్వు ఫెయిల్ అవుతావు. మీకు విషయం చెప్తాను వినండి. 2 గంటలు కష్టపడి చదివినవాడు పాస్ అవ్వడం న్యాయమా? 2 గంటలు ఏడిచినోడు పాస్ అవ్వడం న్యాయమా? మరి నీకే అంత న్యాయం తెలిస్తే దేవుడు అంటేనే న్యాయం. ప్రార్థన ఒకటి చేస్తే సరిపోదు, చెయ్యండి. 3 చేయండి. ప్రభువా నాకు జ్ఞాపక శక్తి వరం ఇవ్వని అడగండి. ప్రభువా ఎగ్జామ్స్ టైంలో జ్ఞాపకం వస్తే చాలు ప్రభువా అని అడగండి. అంతేగాని ప్రభువా ప్యాడ్కు ప్రార్థన పెంచు ద్వారా కూడా మంచి జరిగేటట్లయితే నేను అడుగుతున్నాను, మనం బాగున్నామా? విదేశాల్లో అందరు బాగున్నారా? చెప్పరే. సరే, ఇంకా మీకు అర్థం కాలేదు. ఉద్యోగాల కొరకు సంపాదన కోసం వాళ్ళు ఇటు వస్తున్నారా, మన వాళ్ళు అటుపోతున్నారా? ఇప్పుడు ఏ దేశాలు బాగున్నట్టు? ఏ దేశంలో ఆరోగ్యకరమైన భోజనం ఉంది? ఏ దేశంలో మనుషులకు ఎక్కువ విలువిచ్చి చూస్తున్నారు? ఏ దేశంలో వైద్యం బాగుంది? ఆ దేశంలో కుక్కలకి ఏమైనా పిల్లులకి ఏమైనా అంబులెన్స్ వస్తుందంట. మనకి మనిషి శవమైన తర్వాత వస్తుంది ఫ్రీ అంబులెన్స్. మళ్ళీ అక్కడ మనకి ఇక్కడ అంబులెన్స్కి డబ్బులు కూడా కట్టాలి, లంచం కూడా ఇవ్వాల్సి వస్తుంది. అన్ని చోట్ల కాకపోవచ్చు, కొన్ని చోట్ల చేస్తుంటారు అలాగా. ఎంత విచిత్రం. అక్కడ ఆరోగ్యానికి విలువ ఎక్కువ, ఇక్కడ ఆరోగ్యానికి విలువ లేదు. కాబట్టి వాస్తులతో దేశం అభివృద్ధి ఏం చెందదు, వాస్తులతో మన జీవితాలు ఏం బాగుపడవు. నేను దుబాయ్ వెళ్ళినప్పుడు, కువైట్ వెళ్ళినప్పుడు, అబుదాబి వెళ్ళినప్పుడు, ఇలా కొన్ని దేశాలు నేను తిరిగినప్పుడు, సింగపూర్ అలాంటి దేశాలు వెళ్ళినప్పుడు నేను అడిగాను, అరే మీరు ఇంత అభివృద్ధి పొందడానికి ఏ సిద్ధాంతి కారణం, ఏ వాస్తులు కారణం చెప్పండి, మా దేశానికి తీసుకెళ్తాం. ఏమిట్రా మీరు ఏడారిలో ఇంత పెద్ద పెద్ద భవనాలు కట్టుకుంటారు, ఇంత పెద్ద పెద్ద టవర్లు కడతారు, ఇంత అభివృద్ధి మీ దేశం వాళ్ళు అన్నారు, నాతో దేవుని ప్రజలతో పోరాడుతున్నాడు. నువ్వు ఏం చేసిన భూమి మీద నరుని కాలం యుద్ధకాలమే. జ్ఞానము వివేకముతో పాటు జీవితాన్ని ముగించి తీరాలి. మనం అజ్ఞానంగా జీవించకూడదు. అందుకే బైబుల్ మూఢనమ్మకాన్ని బోధించదు, కానీ మనలో చాలా మంది తెలియక మూఢనమ్మకాన్ని కూడా మాట్లాడుతున్నారు. నీకు తెలుసా, నువ్వు కానుక ఇవ్వకపోయినా, దశంభాగం ఇవ్వకపోయినా దేవుడు నిన్నేమనడు. కానుక దశంభాగాలను బట్టి నిన్నేం దీవించడు ఆయన.
కానుక దశమ భాగం అనేది అది నీ కర్తవ్యం, నీ బాధ్యత. ఇది నా దేవుని ఇల్లు, ఇక్కడ ఏ పని ఆగకూడదు అనేది నీ కర్తవ్యం. అది నాలాగా వందల వేల మంది సువార్తను తెలుసుకోవాలి, సంఘ పరిచర్య ఆగకూడదని కానుకేస్తావు. నాకు డబ్బు కంటే భక్తే ముఖ్యం, దేవుడే ముఖ్యం అని డబ్బులో దశమ భాగం ఇస్తుంటావు. అది ధనము కంటే దేవుడే ఎక్కువ అని చెప్పే ప్రయత్నంలో భక్తి సాధన. దేవుని పని ఎక్కడ ఆగకూడదు అనే ప్రయత్నంలో చేసేది కానుక. నువ్వు అది ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు నీతోనే ఉంటాడు. కానీ ఒకటి మాత్రం నిజం, దేవుని పని ఎక్కడ పాడవుతుందో దాన్ని జరిగించకుండా నువ్వు వెనక డబ్బులు దాచుకున్నప్పుడు దేవుడు బాధపడతాడు కదా. దేవుని కంటే డబ్బునే ఎక్కువ ప్రేమిస్తే దేవుడు బాధపడతాడు కదా. అందుకే అన్నాడు, సిరికి దాసుడు అయితే దేవునికి దాసుడవు కాదు, దేవునికి దాసుడు అయితే సిరికి కాదు. ఈ భక్తి సాధనలో భాగం ఇది, ధర్మశాస్త్రం కూడా కాదు, అబ్రహాము నుంచి జరిగిస్తున్నాడు అది. దేవుని స్నేహితుడని అబ్రహాం ఇచ్చేటప్పుడు దేవుడు వద్దన్నాడా? మరి ఇప్పుడు వద్దనడం వెనకాల ఉన్న ఉద్దేశం ఏమిటి అంటే కొందరు మోసం చేస్తున్నారని. ఆ కొందరు మోసం చేస్తున్నారని చెప్పి నియమాన్ని తప్పుపడతామా? కాదు. దైవ కార్యం జరుగుతున్న దాన్ని మీరు గమనించండి, దేవుని చిత్తం జరిగేదాన్ని గమనించండి, దేవుని ఆలోచన నెరవేరేదాన్ని మీరు గమనించండి, ఆత్మల రక్షణను మీరు గమనించండి. సమాజంలో దేవుని చిత్తం నెరవేరడం ముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు కొందరు సేవకుల్ని ధనికులు అయ్యేటట్లు దీవిస్తున్నాడు, నిజమే. కొందరిని చాలా ఉన్నతంగా మారుస్తున్నాడు, నిజమే. ఎందుకో తెలుసా? ఫస్ట్లో నేను అనుకునేవాడిని, ఇదేమిట్రా, కొందరు సేవకులే చాలా హెచ్చింపబడుతున్నారు, మిగతా అందరూ కూడా విశ్వాసులేమో బలహీనం అవుతున్నారు, ఏంటిది అని చెప్పి బాధపడి విమర్శించేవాడిని స్టార్టింగ్ పరిచర్యలో, ఉడుకు రక్తం. కానీ ప్రార్థనా గదిలో నలిగి 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 దేవుడు అన్నాడు, బాబు బీదవాని మాటకు విలువుందా అని అడిగాడు. బీదవాని మాటకు, మరి రాజుల ముందు, అధికారుల ముందు, ప్రధానుల ముందు నిలుచుండి వారికి కూడా నా మాట చెబితే ఈ కాలంలో బీదవాని మాట అస్సలు చెల్లదు. అందుకు సేవకులలో కొందరు అలాంటి వారి ముందు నిలబడినప్పుడు కూడా ఉన్నతులై నిలబడాలి. అందుకే వారి సంఘాలు వారిని దేవుడు హెచ్చిస్తున్నాడు. కానీ వారు దాన్ని గుర్తించకుండా విలాసంలోనే ఉండిపోయారు. అది చెప్తున్నాను. అందులోంచి వారు బయటికి రావాలి, ఈ అపార్థాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇట్లా అన్నిటిని సరిగ్గా టాలీ చేసి ఏం చెబితే అందరి ఆలోచన విధానం జ్ఞానంగా మారుతుందో అది చెప్పినప్పుడు ఆత్మదేవుని జ్ఞానం చేత మనం నడిపించబడతాం. అందుకే ఆయన అంటాడు, ఇర్మియా గ్రంథం 9:24 నన్ను పరిశీలనగా తెలుసుకోండి, అప్పుడే నేను ఆనందిస్తాను. అందుకే ఆయన అన్నాడు, సమాధానపరచువారు ధన్యులు, సమాధాన పరిస్తే ధన్యులు. దేవుని ప్రజ, దేవుని ఆలోచన విధానాన్ని నేర్చుకుందాం, దేవుని చిత్తం, దేవుని ఉద్దేశాన్ని నేర్చుకుందాం. ఈ చివరి దినాల్లో మనం ఎంతకాలం బ్రతుకుంటామో తెలియదు, రేపటి వరకు ఎంతమంది ఉంటామో లేదో కూడా తెలియదు. ఈ రోజైనా సరే ఆశీర్వాదాలు, దీవెనల కొరకు ఏడవడం మానేసి నీ చిత్తం ఏమిటో, నీ జ్ఞానం ఏమిటో, నీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థమయ్యేటట్లు చేయి ప్రభువా. నీ గ్రంథంలో ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు ప్రభువా అని అడగండి. ఆయన తన ఆలోచన చేత, తన ఆత్మ చేత మనల్ని నడిపిస్తాడు. అప్పుడు మనలో ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు 1000 మందిని వెలిగించే వరకు మండుస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్కరు 1000 మందిని వెలిగించే వరకు మండుతాం. కాలం సమీపిస్తుంది. ఎవరు ఎలా చనిపోతారో తెలీదు. కొందరు, మనం తినేదంతా కల్తీ ఆహారం, గుండె ఎప్పుడు ఆగిపోతుందో తెలీదు, ఏ అవయం ఎలా పాడైపోతుందో తెలీదు. ఎటు చూసినా సరే వాహనాలు వేగంగా పరిగెడుతున్నాయి. నహూము గ్రంథంలో చెప్పినట్టు రథములు ఒకదాని మీద ఒకటి పడుతూ పరిగెడుతున్నాయి. ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏ వ్యాధి ఎలా వస్తుందో తెలియదు. క్యాన్సర్స్ ఎక్కువ అటాక్ అవుతున్నాయి, ఎందుకంటే కల్తీ ప్రపంచంలో బ్రతుకుతున్నాం. దేవుని ప్రజ, మన జీవితాల్లో మనం అనుకున్నట్టు ఏది ఇప్పుడు జరగట్లేదు. మొన్న ఎవరో 20 సంవత్సరాల వయసులోనే కొందరు యవనస్తులు హార్ట్ స్ట్రోక్తో చనిపోతున్నారు. 20 సంవత్సరాలు. కొందరు అంటారు లావుగా ఉన్నోడికి హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తుంది అని. సన్నగా ఉన్నోళ్ళు కూడా పోతున్నారు నాన్న మెల్లిగా. ఇంకా చాలు. లోక నటన ఎప్పుడు గతించిపోతుందో తెలియదు. లోకంతో కాకుండా దేవునితో నీ మనసును జతపరుచుకునే ప్రయత్నం చేయి. ఆమేన్.